హాయ్ అండ్ హలో క్రియేటర్స్, వెల్కమ్ బ్యాక్ టు యూనిటెక్ తెలుగు. ఈ వీడియోలో మనం దేని గురించి చూడబోతున్నామంటే యూట్యూబ్ క్రియేటర్ అవార్డ్ ఎలా అప్లై చేయాలో స్టెప్ బై స్టెప్గా చూద్దామండి. బ్రౌజర్ను ఓపెన్ చేసుకోండి. మీ మొబైల్ డివైస్లో కానీ పీసీలో కానీ టైప్ చేయండి యూట్యూబ్ క్రియేటర్ అవార్డ్ అని టైప్ చేసుకొని సెర్చ్ చేయండి. సెర్చ్ చేయగానే ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. యూట్యూబ్ క్రియేటర్ అవార్డు ఫస్ట్లో వస్తుంది. దాని క్రింద సెకండ్లో వచ్చేసి క్రియేటర్ అవార్డ్ ఫర్ సబ్స్క్రైబర్ మైల్ స్టోన్ అని ఉంటుంది. రెండిటిలో ఏదైనా మీరు క్లిక్ చేసుకోవచ్చు. యూట్యూబ్ క్రియేటర్ అవార్డ్ ఫర్ సబ్స్క్రైబర్ మైల్ స్టోన్ క్లిక్ చేసుకుందాం. సో క్లిక్ చేసుకున్న తర్వాత ఈ పేజ్లో లెట్స్ సెలబ్రేట్ యువర్ హార్డ్ వర్క్ అని ఉంటుంది. గెట్ మై అవార్డ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇప్పుడు మనం అప్లై చేయబోయేది వచ్చేసి సిల్వర్ క్రియేటర్ అవార్డు ఇప్పుడు మనం అప్లై చేయబోతున్నాం. 1,00,000 సబ్స్క్రైబర్ గెయిన్ చేసాం కాబట్టి ఇప్పుడు మనం గెట్ మై అవార్డ్ ఆప్షన్ ఉంటుంది. క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఎలిజిబిలిటీ చెక్ చేసుకుందాం. సో రిడీమ్షన్ కోడ్ వచ్చిందో లేదో ఇందులో నుంచి మనం చెక్ చేసుకొని అప్లై చేసుకోవాలి. సో కన్ఫర్మ్ చేసుకోండి మీ మెయిల్ అడ్రస్ని. మీ మెయిల్ అడ్రస్ రాంగ్గా ఉంటే మీరు మీ ఛానల్ ఏ మెయిల్ అడ్రస్లో క్రియేట్ చేస్తారో ఆ మెయిల్ అడ్రస్ మీ బ్రౌజర్లో సైన్ ఇన్ చేసుకోండి. మీ మొబైల్ డివైస్లో సైన్ ఇన్ చేసుకోండి. తర్వాత కంటిన్యూ ఆప్షన్ ఉంటుంది. కంటిన్యూ ఆప్షన్ మనం క్లిక్ చేసుకుందాం. కంటిన్యూ ఆప్షన్ క్లిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్తుంది. రెడీ. సో రీడ్ ది ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుంది. చెక్ చేసుకోండి. ఎలిజిబిలిటీ క్రైటీరియా కంప్లీట్ చేశారో లేదో మీ ఛానల్లో చెక్ చేసుకోండి. 1,00,000 సబ్స్క్రైబర్ ఉండాలి. కంటిన్యూ ఆప్షన్ ఇచ్చేయండి. కంటిన్యూ ఆప్షన్ ఇచ్చేసిన తర్వాత లెట్స్ గెట్ స్టార్టెడ్ అని ఉంటుంది. ఇక్కడ మీ ఛానల్ యూఆర్ఎల్ని కాపీ చేసి పేస్ట్ చేయండి. ఓకేనా. ఇప్పుడు మీరు యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేసుకోండి. యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేసుకున్న తర్వాత ఛానల్ యూఆర్ఎల్ ఉంటుంది. సో యూఆర్ఎల్ మాత్రం కాపీ చేసుకోండి. సో మిగతా http www అవన్నీ అవసరం లేదు. ఛానల్ ఐడి అది మాత్రం కాపీ చేసుకోండి. కాపీ చేసేసుకొని ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసుకున్న తర్వాత కంటిన్యూ ఆప్షన్ ఉంటుంది. కంటిన్యూ ఆప్షన్ క్లిక్ చేయండి. కంటిన్యూ ఆప్షన్ క్లిక్ చేసుకున్న తర్వాత అవార్డ్ సమ్మరీలో ఇలా చూపెడతారు. సిల్వర్ అవార్డ్ అని ఉంటుంది. కంగ్రాచులేషన్, మీరు ఎలిజిబుల్ అయ్యారు. మీరు కోడ్ అనేది జనరేట్ అయి ఉంటుంది. ఇక్కడ మనం రిడీమ్షన్ అనేది చేయొచ్చు. స్క్రోల్ చేసుకోండి. స్క్రోల్ చేసుకున్న తర్వాత రీడీమ్ మై అవార్డ్ అని ఉంటుంది. సో ఇక్కడ మనం రీడీమ్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ అవార్డ్ వచ్చేసి నాట్ కరెంట్ ఎలిజిబుల్ అని ఉంటుంది. సో అది అవసరం లేదు. ఇప్పుడు మనం రీడీమ్ ఆప్షన్ మనం క్లిక్ చేసుకున్నాం. లోడ్ అవుతుంది. ఇప్పుడు మనకు కోడ్ అనేది షో అయింది కదా. ఇప్పుడు మనం కాపీ చేసుకోవాలి. ఆ కోడ్ని ఆల్రెడీ మేము కాపీ చేసుకున్నాం. క్రియేటర్ అవార్డు పైన ఉంటుంది. ఆ కోడ్ వచ్చేసి కాపీ చేసుకున్నాం. కాపీ చేసేసి ఇక్కడ పేస్ట్ చేయాలి. ఒకసారి మీరు నోట్ చేసుకోండి. ఒకసారి మాత్రమే రిడీమ్షన్ అనేది చేయడానికి అవుతుంది. ఆ కోడ్ని రెండోసారి చేయడానికి అనేది అవ్వదు. ఓకేనా. ఇప్పుడు మనం కోడ్ని కాపీ చేసుకున్నాం. క్రియేటర్ అవార్డులో ఇక్కడ పేస్ట్ ఆప్షన్ ఉంటుంది. పేస్ట్లో మనం పేస్ట్ చేద్దాం. కాపీ చేసుకున్న కోడ్ని పేస్ట్ చేసేసి రీడీమ్ అవార్డు ఉంటుంది. సో రీడీమ్ అనేది చేయండి. ఇప్పుడు మనం క్లిక్ చేసుకుందాం. క్లిక్ చేసుకున్న తర్వాత లోడ్ అవుతుంది. వెయిట్ చేద్దాం. సో మ్యాక్సిమం వచ్చేసి ఒక్కొక్క స్టెప్ బై స్టెప్గా నేను క్లియర్గా చెప్తున్నాను. ఇలానే మీరు ఫాలో అవ్వండి. సిల్వర్ క్రియేటర్ అవార్డు అని ఉంటుంది. యువర్ ఛానల్ నేమ్ అడుగుతున్నారు. మీ ఛానల్ నేమ్ని టైప్ చేయకండి. ఇక్కడ యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేసేసుకొని కాపీ చేసి పేస్ట్ చేసుకుందాం. ఇప్పుడు మనం యూట్యూబ్ స్టూడియో ఉంటుంది. యూట్యూబ్ స్టూడియో ఓపెన్ అనేది చేసుకుందాం. యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేసుకున్న తర్వాత బేసిక్ ఇన్ఫోలో మీ ఛానల్ నేమ్ ఉంటుంది. కాపీ చేసుకోండి. కాపీ చేసేసుకొని ఇక్కడ పేస్ట్ చేయండి. ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్నాం. పేస్ట్ చేసేసిన తర్వాత ఛానల్ నేమ్ పర్ఫెక్ట్గా ఉందో లేదో ఒకసారి చూసుకోండి. అప్రూవ్ అండ్ చెక్అవుట్ అని ఉంటుంది. క్లిక్ చేయండి. కన్ఫర్మేషన్ అడుగుతున్నారు. అప్రూవ్ ఇవ్వండి. అప్రూవ్ ఇచ్చిన తర్వాత లోడ్ అవుతుంది. లోడ్ అవ్వగానే నెక్స్ట్ స్టెప్కి వెళుతుంది. సో ఈ స్టెప్లో మనం ఏ డీటెయిల్ ఇవ్వాలో క్లియర్గా చూద్దాం. క్రియేటర్ అవార్డులో లోడ్ అవుతుంది. లోడ్ అవ్వగానే మనకు ఇంటర్ఫేస్ అనేది ఇలా షో అవుతుంది. సో ఇప్పుడు మనం షిప్పింగ్ అడ్రస్ ఇవ్వాల్సి వస్తుంది. ఈమెయిల్ అడ్రస్ అడుగుతున్నారు. ఇక్కడ మీ ఈమెయిల్ అడ్రస్ని ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఏ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వాలని కన్ఫ్యూషన్ అవ్వకండి. మీ ఛానల్ ఈమెయిల్ అడ్రస్ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 12345@gmail.com. మళ్ళీ ఆ ఈమెయిల్ ఐడిని కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని కన్ఫర్మ్ ఈమెయిల్ అడ్రస్ దగ్గర పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత కంట్రీ అడుగుతున్నారు. కంట్రీ వచ్చేసి మనం ఇండియాలో ఉన్నాం కాబట్టి ఇండియా ఇవ్వండి. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అడుగుతున్నారు. మీ ఆధార్లో ఎలా ఉందని నేమ్ శాంపుల్కి ఇచ్చారు చూడండి. నేమ్ లాస్ట్ నేమ్ ఫస్ట్ నేమ్ అంటున్నారు. ఇక్కడ ఫస్ట్ నేమ్ ఎంటర్ చేయండి. లాస్ట్ నేమ్ ఎంటర్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను హరి అని ఇక్కడ టైప్ అనేది చేస్తాను. ఇప్పుడు నా పేరు హరీష్ కాబట్టి శాంపుల్కి నేను హరి అని టైప్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ నేమ్ వచ్చేసి వర్మ అని శాంపుల్కి నేను టైప్ అనేది చేసుకుంటాను. ఓకేనా. సో ఇలా మీరు టైప్ చేసుకోండి. మీ పాన్ కార్డులో ఎలా ఉందో అలానే పాన్ కార్డు ఉంటే పాన్ కార్డులో ఎలా ఉందో అలా మీరు చేసుకోవచ్చు. ఆధార్ కార్డ్ అనే కాదు. తర్వాత కంపెనీ అవసరం లేదు. ఇక్కడ మీ
అడ్రస్ బార్ అనేది ఇచ్చారు. ఇక్కడ 3 అడ్రస్ బార్లు అనేది ఇచ్చారు. ఇక్కడ మీరు మీ అడ్రస్‌ని ఎంటర్ చేసుకోండి. మీ డోర్ నంబర్, తర్వాత తాలూకా, డిస్ట్రిక్ట్, విలేజ్, సో అవన్నీ క్లియర్‌గా ఇచ్చేసుకోండి. ఇప్పుడు నేను డోర్ నంబర్ ఎంటర్ చేసుకుంటున్నాను. డోర్ నంబర్, స్ట్రీటు, అడ్రస్సు, తాలూకు, డిస్ట్రిక్ట్ అన్నీ ఎంటర్ చేసుకొని సిటీ ఉంటుంది. సిటీ అనే దగ్గర మీ తాలూకు కూడా ఇవ్వచ్చు. మీ తాలూకా ఏది ఉందో అది కూడా ఇవ్వచ్చు. లేదంటే మీది మెయిన్ సిటీ హైదరాబాదు, తెలంగాణ అదే ఉంటే మెయిన్‌గా ఆ సిటీ కూడా మీరు నియర్ బై ఉంటే ఇవ్వచ్చు. ఓకేనా? ఇప్పుడు డోర్ నంబర్ ఎంటర్ చేసుకున్నాం. స్ట్రీట్ నేమ్ ఎంటర్ చేసుకోండి. తాలూకు లేదంటే విలేజ్ నేమ్ అవన్నీ డీటెయిల్‌గా ఎంటర్ చేసుకొని మీ అడ్రస్ పర్ఫెక్ట్‌గా రావాలి. తర్వాత డిస్ట్రిక్ట్ ఎంటర్ చేసుకోండి. సిటీ ఎంటర్ చేసుకోండి. సిటీ మీకు లేదంటే మీ తాలూకా ఉంటుంది కదా! సో, మీ తాలూకాని ఇక్కడ మీరు ఎంటర్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి స్టేట్. మీరు ఏ స్టేట్‌లో ఉంటున్నారో దాన్ని మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్‌కి మీరు తమిళనాడులో ఉన్నారంటే తమిళనాడు ఎంటర్ చేసుకోండి. తెలంగాణ ఉంటారు తెలంగాణ ఎంటర్ చేసుకుని, ఆంధ్రప్రదేశ్లో ఉన్నారంటే ఆంధ్రప్రదేశ్ మీరు ఎంటర్ అనేది చేసుకోండి. మీరు ఏ స్టేట్‌లో ఉన్నారో ఆ స్టేట్ మీరు ఎంటర్ అనేది చేసుకోండి. కర్ణాటకలో ఉన్నారా కర్ణాటక ఎంటర్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి పోస్టల్ కోడ్, మీ పిన్ అడ్రస్ అనేది ఎంటర్ చేసుకోండి. మీ మొబైల్ నంబర్ ఇక్కడ ఎంటర్ చేసుకోండి. విఏటీ నంబర్ అవసరం లేదు. ఇక్కడ మీ పాన్ కార్డ్ నంబర్ లేదా ఆధార్ నంబర్ ఇక్కడ ఎంటర్ చేసుకోండి. క్లియర్‌గా ఎంటర్ చేసుకోండి. మీ స్టేట్ ఏదో అది ఎంటర్ చేసుకోండి. తెలంగాణ అంటే తెలంగాణ, ఆంధ్ర అంటే ఆంధ్ర, కర్ణాటక అంటే కర్ణాటక, తమిళనాడు అంటే తమిళనాడు. మీరు ఏ స్టేట్‌లో ఉన్నారో అవన్నీ ఎంటర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఆప్షన్ ఉంటుంది. నెక్స్ట్ ఇచ్చేసి నేమ్ అనేది పర్ఫెక్ట్‌గా ఇచ్చారో లేదా కన్ఫర్మ్ చేసుకోండి. ఇలా ఈ మెథడ్‌లో మీరు ఇచ్చారనేది ఇక్కడ అడుగుతున్నారు. కన్ఫర్మ్ అనేది చేసుకోండి. అప్రూవ్ ఆప్షన్ ఉంటుంది. అప్రూవ్ ఆప్షన్ క్లిక్ చేయండి. అప్రూవ్ ఆప్షన్ క్లిక్ చేసుకున్న తర్వాత రివ్యూ అండ్ పేమెంట్స్ అని ఉంటుంది. ఇక్కడ పేమెంట్ మెథడ్ ఉంటుంది. పేమెంట్ మీరు ఏమి చేయాల్సిన అవసరం లేదు. ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. 0 షిప్పింగ్‌కి ఎటువంటి ₹1 కూడా మీరు ఇవ్వాల్సిన అవసరం అనేది లేదు ఇక్కడ. ఓకేనా? మీ అడ్రస్ అన్ని పర్ఫెక్ట్‌గా చూసుకోండి. ఆర్డర్ సమ్మరీలో 0. నెక్స్ట్ వచ్చేసి ఒకే ఒక ఐటమ్ సిల్వర్ క్రియేటర్ అవార్డ్ షిప్ టు అని ఉంటుంది. మీ అడ్రస్ ఇక్కడ ఉంటుంది. మీ అడ్రస్ పర్ఫెక్ట్‌గా ఉందో లేదో ఒకసారి చెక్ అనేది చేసుకోండి. మీ అడ్రస్ రాంగ్‌గా మీరు ఎంటర్ చేశారంటే మళ్ళీ ఎడిట్ చేసేసి ప్లేస్ ఆర్డర్ ఇవ్వండి. ఓకేనా? ఇప్పుడు నేను అన్ని కన్ఫర్మ్‌గా ఉన్నాయి కాబట్టి ప్లేస్ ఆర్డర్ ఇస్తున్నా. టిక్ చేసుకోండి. ఐ సర్టిఫై దట్ ది ఎంటరింగ్ మై నేమ్ అపియర్స్ ఇన్ ది గవర్నమెంట్ ఇష్యూడ్ ఐడి పాన్ బై ఆధార్. పాన్ మీరు పాన్ కార్డ్‌లో ఉన్న నేమ్ ఇచ్చారో లేదంటే ఆధార్‌లో ఉన్న నేమ్ ఇచ్చారో మీరు ఇప్పుడు నేను ఆధార్ నంబర్ ఎంటర్ చేశాను కాబట్టి ఆధార్ నేమ్ ఎలా ఉందో ఇక్కడ నేమ్ అలానే ఎంటర్ చేయండి. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ మీరు క్లియర్‌గా ఎంటర్ అనేది చేసుకోండి. ఇప్పుడు నేను క్లియర్‌గా ఎంటర్ అనేది చేసుకున్నాను. కన్ఫర్మ్ అండ్ ప్లేస్ ఆర్డర్ ఉంటుంది. క్లిక్ చేయండి. కన్ఫర్మ్ అండ్ ప్లేస్ ఆర్డర్ పైన నేను క్లిక్ చేసుకుంటాను. లోడ్ అవుతుంది. లోడ్ అవ్వగానే మనకు నెక్స్ట్ స్టెప్ అనేది వెళుతుంది. ఇప్పుడు మనం వెయిట్ చేద్దాం. లోడ్ అవుతుంది. ఈ ప్లేస్లో మీరు ఎటువంటి రీలోడ్ అనేది చేయకండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఆర్డర్ అని ఉంది. ఇక్కడ మనం ఆర్డర్ అనేది ప్లేస్ చేస్తున్నాం. ఆర్డర్ ఐడి కూడా ఇచ్చారు. రిడీమ్షన్ కోడ్ వచ్చేసి మనకు లాస్ట్లో అనేది షో అవుతుంది. ఓకేనా? మీకు మెయిల్ అనేది కూడా చేంజ్ చేసి ఉంటారు. ఇలా మీరు క్రియేటర్ అవార్డుకి అప్లై చేశారు. సో ఈ ట్రాకింగ్ ఐడి, అడ్రస్ అన్ని ఇచ్చింటారు. నెక్స్ట్ వచ్చేసి క్రియేటర్ అవార్డులో నెక్స్ట్ స్టెప్ ఏంటి అని నేను క్లియర్‌గా వీడియో చేశాను. సో కేవైసీ డీటెయిల్ ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఆ వీడియో నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. ఆ వీడియో చూసి మీరు ఫాలో అనేది చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇన్ని ప్రాసెస్ ఉంటుందండి. రాంగ్‌గా మాత్రం ఎంటర్ చేయకండి. సిల్వర్ పర్ బటన్లో రావడానికి కొంచెం స్ట్రగుల్ అనేది అవుతుంది. మీరు రాంగ్‌గా ఏదైనా డీటెయిల్స్ ఎంటర్ చేశారంటే. సో నా నుంచి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. పెయిడ్ సర్వీస్ అనేది ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు మీకు క్లియర్‌గా అర్థమైంది అనుకుంటా. సో సిల్వర్ ప్లే బటన్ ఎలా అప్లై చేయాలి అని. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి యూపీఎస్ కేవైసీ డీటెయిల్ ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఆల్రెడీ నేను వీడియో చేసిన డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అప్కమింగ్ వీడియో కూడా నేను కొత్తగా చేస్తానండి. ఓకేనా? ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కలో ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని అందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.